ఆయన శ్రీశ్రీ గారు గతంలో ఏదో చెప్పారండి. కవితకు కాదేది అనర్హం, సబ్బు బిళ్ళ, అగ్గిపుల్ల, దేని మీదైనా కవిత రాయొచ్చు అని చెప్పి ఆయన చెప్పింది. గత ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వాలు మన అధికారులంతా చాలా సీరియస్గా తీసుకున్నట్టున్నారు. సీరియస్గా తీసుకొని వాళ్ళు దేంట్లో అయినా స్కామ్ చేయొచ్చు, ఏ పనిలో అన్నా స్కామ్ చేయొచ్చు. మొన్న జీహెచ్ఎంసీలో ఈ బాత్రూమ్ క్లీనింగ్కి ఇచ్చే చీపుర్లు, ఈ పినాయిల్స్, డెటాల్స్, వాటిపైన కూడా స్కామ్ చేసిన మన గనులు ఇప్పుడు ఏకంగా ఈ హైదరాబాద్లో ఈ ఫ్లైఓవర్ల పిల్లర్లకి వాటికి మంచి మంచి పెయింటింగ్స్ అవి వేస్తారు కదా, వాటిలో కూడా స్కామ్ అంట. ఒక ఆంధ్ర కంపెనీకి ఆ స్కామ్ మొత్తం జరిగిందంట. నగరంలో ఫ్లైఓవర్ల సుందరీకరణకు ప్లాన్, అన్ని జోన్లలో ఎక్కువ కంపెనీకి టెండర్లు. అన్ని జోన్లో అదే కంపెనీకి ఎలా వచ్చింది? హెచ్ఎండిఏ నుంచి జిహెచ్ఎంసీకి 150 కోట్ల బదిలీ. ఉద్దేశం మంచిదే, కానీ దోచిపెట్టడం అలవాటుగా మారింది. జీవోలకు విరుద్ధంగా ఎలిజిబిలిటీ అంటూ రాగాలు. ఏం చేస్తారంటే వీళ్ళు ఒక రూల్స్ పెడతారు. ఆ రూల్స్ అన్నీ కూడా ఆ కంపెనీ ఎలిజిబిలిటీకి తగ్గట్టే పెడతారనమాట. కమిషనర్స్ కక్కుర్తిపడి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న ఎస్ఈ, ఈఈ, జోనల్ కమిషనర్లు. 65 రూపాయల పనికి 110 నుంచి 170 ఖర్చు. పెమ్మసాని శ్రవణ్కే ప్రాధాన్యత ఎందుకు? ఎవరి పెమ్మసాని శ్రవణ్? మన ఈ పెమ్మసాని వాళ్ళ రిలేటివా, గుంటూరు ఎంపీ. గత ప్రభుత్వం కంటే సగం ధరకే పనులు ఇచ్చారన్న శ్రవణ్. నాణ్యత లేక వర్షం నీటికే పాడవుతున్న పెయింటింగ్స్. సుందరీకరణ, క్రీడా మైదానాలు కలిపి 150 కోట్లు కేటాయించిన హెచ్ఎండిఏ. కోట్ల ప్రజాధనం కొట్టేసే స్కెచ్పై స్వేచ్ఛ స్పెషల్ స్టోరీ అంట. ఎవరింతకీ పెమ్మసాని శ్రవణ్? ఆయన మన గుంటూరు ఎంపీ వాళ్ళ రిలేటివ్ ఏమన్నా? ఆయన ఇంటికి కూడా పెమ్మసానే కదా. మరి మహానగరంలో ఫ్లైఓవర్స్ అన్నిటికీ ఇన్నోవేటివ్గా కలర్స్ వేస్తున్నారు. సాంప్రదాయం ఉట్టిపడేలా, కళ్ళకి ఇంపుగా అనిపించేలా కలర్ఫుల్ చిత్రాలు వేసేందుకు కాంగ్రెస్ సర్కార్ కొన్నాళ్ళ క్రితం నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి చేపట్టిన ఈ ఉద్దేశం మంచిదే. మాసిపోయిన గోడలు, చెత్తా చెదారం, సర్కిల్స్ ఉండొద్దని హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రాపాలి ఉన్నప్పుడు ఆదేశాలు జారీ చేశారు. ఆ వెంటనే 150 కోట్లు జిహెచ్ఎంసీకి ట్రాన్స్ఫర్ కూడా చేశారు. వివిధ జోన్లలో ఉన్న ఫ్లైఓవర్స్కు పెయింటింగ్ వేసిన టెండర్లు పిలిచారు. 50 లక్షల వరకు జీవో 94 అర్హతను చూడకుండా నాణ్యత ప్రామాణికంగా తీసుకొని పనులు కట్టబడే అధికారం ఎగ్జిక్యూటివ్ చేసుకుంది. జోన్ల వారీగా పంచడంతో ఆ జోన్లో ఉన్న ఈలను, సూపరింటెండెంట్ ఇంజనీర్స్ను బొట్లో వేసుకొని ఎక్కువ డిజైనర్ స్టూడియో వాళ్ళు టెండర్లో ఎలిజిబిలిటీ అనే పదంతో ఎవరికి రాకుండా వారికి అనుకూలంగా వచ్చేలా చేసుకున్నారు. ఇలా చేసినందుకు అధికారులకు కమిషన్లు దక్కే ఉంటాయి. నిజానికి అర్హత కల్పిస్తే 50 నుంచి 60% తక్కువకు వచ్చేది. ఇప్పుడు స్క్వేర్ ఫీట్కు 110 నుంచి 170 చెల్లించాల్సి వస్తుందంటండి పెయింట్కి. పోనీ లేచిన పెయింట్ ఏమైనా చక్కగా ఉందంటే ఒక వర్షానికే కొట్టుకుపోతుంది. 65కి ఇదేంటి డ్యామ్ ప్రూఫ్ పెయింటింగ్ వేస్తే 65 రూపాయలు స్క్వేర్ ఫీట్ వేయచ్చు. మన ఇంటి లోపల పెయింటింగ్ వేస్తే 35 రూపాయలకి డ్యామ్ ప్రూఫ్తో వేయించిన మార్కెట్లో 55కి మించి కాదు. అయితే ఫ్లైఓవర్ పెయింటింగ్ కలర్ఫుల్గా కనిపిస్తున్నా నాణ్యత లేదు. డ్యామ్ ప్రూఫ్ వేసి పెయింట్ వేస్తే కలకాలం ఉంటుంది. అది చేయకుండా మమ అనిపించడంతో మాసప్ ట్యాంక్ ఫ్లైఓవర్పై పెయింటింగ్ కొన్నాళ్ళకే మసకబారిపోయింది. అధికారులే రేట్లు పెంచేసి ఇచ్చేస్తున్నారంటండి మొత్తం. నిజానికి జిహెచ్ఎంసీలో కొన్ని టెండర్స్ తెలంగాణ వాళ్ళకే ఇవ్వాలి. కానీ ఏపీకి చెందిన పెమ్మసాని శ్రవణ్ కుమార్ చౌదరి తనకే అన్నీ దక్కేలా చక్రం తిప్పారు. మొత్తం అన్నీ అతనికి వచ్చిన టెండర్లన్నీ కూడా ఆయన జోనల్ కమిషనర్ గుప్పెట్లో పెట్టుకొని జీవో నెంబర్ 66 ఆఫ్ 2004, 94 ఆఫ్ 2003కి విరుద్ధంగా క్లాస్ 5 నుంచి క్లాస్ 3కి మార్చేశారు. జిహెచ్ఎంసీలో ఒక వర్క్ పెండింగ్లో ఉండగా మరో వర్క్ అప్పగించరు. కానీ వీరు టెండర్లో పాల్గొనే ముందు పెండింగ్ వర్క్స్ ఏమీ లేవని రిపోర్ట్ సబ్మిట్ చేశారు. అధికారులు ఎలాగో చూడరు. మన అధికారులకు అంత టైం యాడ్ ఉంటుంది పాపం. ఈలోపు వాళ్ళు ఏమన్నా కొంత వేస్తారు కదా బిచ్చం, అది ఎత్తుకునే పనిలో ఉంటారు అధికారులు. అందుకు ఆర్టీఐ సమాచారంతో ఉన్న మళ్ళీ ఎలిజిబిలిటీ పేరుతో మరింత అనుభవం పెంచేసి ఎక్కువ రేటుకు వారికే ఇచ్చేశారు. ఇందుకు చార్మినార్ జోనల్ కమిషనర్, శేర్లింగంపల్లి ఎస్సీ శంకర్ సహాయ సహకారాలతో వివిధ జోన్లలోని అధికారులు మేనేజ్ చేసి శ్రవణ్కే 50% రేటు పెంచి దోచిపెట్టడం ఎందుకనే విమర్శలు వస్తున్నాయి. ఎస్టీ రిజర్వేషన్ అయినా కొన్ని ఫ్లైఓవర్స్కు గోల్డ్ స్టోన్ ఇన్ఫ్రా పేరుతో శ్రీదేవి లునావత్కు వచ్చేలా చేసి స్క్వేర్ ఫీట్ 60 కమిషన్తో వేరే వాళ్ళకి అప్పగిస్తున్నారు. సకీనా ఆర్టిస్ట్ లాంటి వాళ్లకు 40కే సబ్లీజ్ ఇచ్చి దర్జాగా తక్కువ కోట్లు కొట్టేస్తున్నారు. బిల్స్ మాత్రం ఫాస్ట్గా పడిపోతున్నాయంటండి వీళ్ళకి. మొత్తం 150 కోట్ల టెండర్లో వీళ్ళు చేసిన పనే 90%. ఇప్పటికి 80% బిల్స్ క్లియర్ అయిపోయినాయి అంట. ఎంతోమంది ఏళ్లకేళ్ళు గడిచినా బిల్స్ రావట్లేదని ఆత్మహత్యలు చేసుకుంటే వీళ్ళకి మాత్రం బిల్స్ ఎలా వచ్చేస్తున్నాయి టపటపామని.
మాకు టెక్నికల్గా చాలా సపోర్ట్ ఉంది. అలారెడ్డి 3 వారసత్వాలు కలిగిన చాచా నెహ్రూ పార్కు పెయింటింగ్స్ వేసిన వాళ్ళతో మా పార్ట్నర్స్గా ఉన్నారు. అందుకే ఎక్కువగా పనులు దక్కుతున్నాయి. 90% పనులు మాకే వస్తున్నాయి. గోడలకు ఏ రేటు ఉంటుందో ఫ్లైఓవర్లకు కూడా అదే రేటు తీసుకుంటున్నాం. ఫ్లైఓవర్స్ మాకు ఇవ్వటం వల్ల ఈ పనులు చేయాల్సి వస్తుంది. మాసప్ ట్యాంక్లో ఫ్లైఓవర్స్ నుంచి నీళ్లు పడి పెయింట్ పోయిన మాట వాస్తవమే. ఇకపైన అలా జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటాం. మేము సబ్ కాంట్రాక్టులు ఇస్తున్న నిజమే. 60 నుంచి 70 వరకు సబ్ కాంట్రాక్టులు ఇస్తున్నాం. కొంతమందిని కూలీకి పెట్టి కూడా చేయిస్తున్నాం. పనులు త్వరగా పూర్తి కావాలని సబ్ కాంట్రాక్టులు ఇస్తున్నాం. గత ప్రభుత్వంలో మేము 220 రూపాయలకు కూడా చేసిన రోజులు ఉన్నాయి. మన ఊరు మనబడి స్కీమ్లో మిగతా టెండర్లో 220, 200, 170 కూడా చేశాం. ఈ ప్రభుత్వంలో వివిధ పెయింటింగ్లు చాలా తగ్గించి ఇచ్చింది. గతంలో తక్కువ వర్క్ ఇచ్చి ఎక్కువ డబ్బులు ఇచ్చింది. ఈ ప్రభుత్వం ఎక్కువ వర్క్ ఇచ్చి తక్కువ డబ్బులు ఇస్తున్నాయి. ఇప్పటి వరకు ఒక్క పెయింటింగ్లో మాత్రమే 22 కోట్ల వర్క్ చేశాం. ఇలా 150 కోట్లలో మేక్ ఎక్కువ దక్కాయి. నేను తెలంగాణలో ఉంటున్నా, నా ఫార్మ్ రిజిస్ట్రేషన్ ఇక్కడ అడ్రస్ ఉంది కాబట్టి నేను ఆంధ్ర అయినా ఇక్కడ వాడినే అంటూ శ్రవణ్ కుమార్ ఈయనకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారంట. అయినప్పటికీ కూడా ఇది పెద్ద స్కామే. ఎందుకంటే మొత్తం టెండర్లు ఈయనకి ఎలా దక్కుతాయి, ఈయన తీసుకొని మళ్ళీ సబ్లీజ్కి ఎలా ఇస్తాడు, ఏపీకి చెందిన వ్యక్తికి ఎలా టెండర్లు వస్తాయి. దట్టు మన జిహెచ్ఎంసీలో ఉన్న రూల్ ఏంటంటే ఒక టెండర్ చేస్తూ ఆ టెండర్ పూర్తి కాకుండా వేరే టెండర్ ఇవ్వకూడదనే రూల్ ఉంది. వీళ్ళేంటి మొత్తం వర్క్స్ అన్నీ అయిపోయినాయి, పూర్తి క్లియరెన్స్ ఉందని ఒక సర్టిఫికేట్ తెచ్చుకున్నారు. మరి ఇంత పెద్ద స్కామ్ 150 కోట్ల స్కామ్ జరుగుతుంటే అధికారులు అంతా ఏం చేస్తున్నారు? మిగతా వాళ్ళ బాధ ఏంటంటే చాలామంది కాంట్రాక్టర్లు కోట్ల వాళ్ళ టెండర్లు ఉన్నా బిల్స్ క్లియర్ కావట్లేదు మహాప్రభు అని తలకి బాదుకుంటున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వీళ్ళకి ఇంకా పనులు మొత్తం పూర్తి కాకుండానే 90% బిల్స్ క్లియర్ అయిపోయినాయంటే వీళ్ళకి. మరి ఎత్తులు అవుతున్నాయంటే ఏముంది తెలుస్తుంది కదా, క్లియర్గా అర్థమవుతుంది కదా.